మిగతా రౌండ్లకు సంబంధించిన ఫలితాలు కూడా వస్తున్నాయి. అలాగే అధికారికంగా ఇప్పటివరకు కూడా ప్రకటించిన దాని ప్రకారం అయితే 3 రౌండ్లు ప్రకటించారు. 3 రౌండ్లలో కూడా స్పష్టమైన ఆధిపత్యం అనేది కాంగ్రెస్ లో కనిపిస్తుంది. రెహమత్ నగర్ పరిస్థితి అండి. రెహమత్ నగర్ కౌంటింగ్ షేక్పేట మొదటి రౌండ్ అయినట్టుంది. కొంత మనకి మైనారిటీ ఓట్లున్న దగ్గర ఈవెన్ ఎంఐఎం కాంగ్రెస్కి మద్దతు పలికిన ఓటు కొంత స్ప్లిట్ మనకు స్పష్టంగా కనపడుతుంది. బహుశా మీరు చెప్పిన ఎర్రగడ్డ బోరబండ ప్రాంతాల్లో కూడా మైనారిటీ ఓట్లు గణనీయంగా ఉన్న పరిస్థితి. ఎలా ఉండొచ్చు రెహమత్ నగర్ పరిస్థితి? అయిపోయిందా కౌంటింగ్, ఇంకా ఉన్నదా ఆర్కే? కటార్ గారు రెహమత్ నగర్ పూర్తి అయిపోవడం జరిగింది. వాస్తవానికి వాళ్ళు ఎక్కువ ఆశ పెట్టుకున్న వాటిలో షేక్పేట ఒకటి, బోరబండ ఒకటి, ఇటు ఎర్రగడ్డ, ఈ మూడింటి పైన కూడా ఎక్కువ కూడా ఈ బీఆర్ఎస్ హోప్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. అయితే ఇందులో మొదట్లోనే షేక్పేటలోనే కేవలం 47 స్వల్ప ఆధిక్యాన్ని, అంటే 47 ఆధిక్యాన్ని కోల్పోవడం జరిగింది కాంగ్రెస్. కాబట్టి బీఆర్ఎస్ కోల్పోవడం జరిగింది. కాబట్టి అక్కడి నుంచే కొంత ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం బోరబండ, ఇటు ఎర్రగడ్డ ఈ రెండింటి మీద పెట్టుకోవడం జరిగింది. రెహమత్ నగర్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవడం జరిగింది. రెహమత్ నగర్ సంబంధించిన ఓట్ల విషయంలో కూడా స్ప్లిట్ అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రెండుగా కూడా అక్కడ విడిపోయి అక్కడ కూడా కాంగ్రెస్కి సంబంధించిన ఎక్కువ ఓట్లు అయితే రావడం జరిగింది. మరోవైపు ఇప్పుడు అసలైన వెంగళరావు నగర్, బోరబండ, ఎర్రగడ్డ వీటికి సంబంధించిన పోలింగ్ బూత్లకు సంబంధించినవి అన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ కౌంటింగ్లో రాబోతున్నాయి. కాబట్టి వీటి ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఇక్కడ ఇటు మైనార్టీలు ఉంటారు, అటు మిగతా వర్గాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరు ఎటువైపు వెళ్ళారు, ఎవరు ఎటు సైడ్ ఓట్లు వేశారు అనేది తేలాలంటే మరి కాసేపట్లో దానిపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వీటిపైన కూడా ఇటు కాంగ్రెస్ చాలా హోప్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ప్రచారాలు చేసిన సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి స్వయంగా ప్రచారం చేయడం జరిగింది. అసలు ఇక్కడ అభ్యర్థిని ఎందుకు గెలిపించాలి అనే దానిపైన కూడా ఆయన లోకల్ ఓటర్లందరికీ కూడా ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అక్కడ ఓటు బ్యాంక్ కూడా తమకే లాభిస్తుంది అనేది అయితే కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో సో ఓవరాల్గా ఎటువైపు వీళ్ళు ఓటు వేస్తారు, మిగతా 4 రౌండ్లు మాత్రమే మిగిలిన నేపథ్యంలో ఈ రౌండ్ల ద్వారా ఆధిపత్యంలోకి వస్తుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగానే మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నారు 40,000 మెజార్టీ సాధిస్తామని, మరి 40,000 మెజార్టీకి చేరుకుంటారా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఆర్కే. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ దగ్గరికి వస్తాం. దత్తాత్రేయ గారు, మీరు ఆపరేషన్ చాణక్య నుంచి జూబ్లీహిల్స్ కూడా చేస్తున్నారు. మీ అంచనా ప్రకారం కొంచెం 8,000 ఆ చుట్టుపక్కల ఇది ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనకి కౌంటింగ్ పూర్తయిన ప్రాంతాల్లో మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉండే కొంత షేక్పేట కవర్ అయిపోయింది, రెహమత్ నగర్ మాస్ ఓటు ఉండేది కవర్ అయిపోయింది. ఇప్పుడున్న బోరబండ, ఎర్రగడ్డ రెండు కూడా పెద్ద డివిజన్లు, మైనారిటీ ఓటు ఎక్కువ ఉండే డివిజన్లు. వాటితో పాటు యూసఫ్ కూడా, సోమాజీ కూడా కొంత సెటిలర్ ఓటు కూడా కన్సిడరబుల్గా మధురా నగర్ కానీ ఇలాంటి ఏరియాస్ మనం చూస్తే ఉంటుంది. సో చాలామంది చెప్పింది ఈవెన్ ఎంఐఎం మద్దతు ఇచ్చినా కూడా కాంగ్రెస్కి, బీఆర్ఎస్ కూడా బాగానే, ఎందుకంటే గతంలో ఎంఐఎం బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చింది. ఈ 10 ఏళ్లలో అనేక షాదీ ముబారక్ అనేక స్కీములు పనిచేసినాయి. స్ప్లిట్ ఉన్న ఈ పెద్ద డివిజన్లో ఏమన్నా మేజర్ చేంజ్ ఉండే అవకాశం ఉందా? బోరబండ, ఎర్రగడ్డ బీఆర్ఎస్కి అనుకూలంగా, ఎందుకంటే హోప్ పెట్టుకున్నారంటున్నారు. సగానికి సగం కౌంటింగ్ అయితే అయిపోయింది, 12,000 పైగా స్పష్టమైన లీడే కనపడుతుంది. బట్ ఎలా ఉండొచ్చు బోరబండలో? ఎందుకంటే ఇప్పుడు మన బాబా పసియుద్దీన్ అతని గతంలో బీఆర్ఎస్ పార్టీకి కేరాప్గా ఉండి తర్వాత వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే చేంజ్ అయిపోయారు. సో తన బీఆర్ఎస్ మన ఈ ముస్లిం ఓట్లు అనేవి 100% బోరబండలో 80%, 100/80% ఈ కాంగ్రెస్కి పోలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఎంఐఎం నేతలు కూడా ఉన్నారు బోరబండలో, ఉన్నారు. అండ్ రైట్ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి సరే గతంలో అధికారం ఉంది కాబట్టి అప్పుడు ఆ మాత్రంగా వాళ్ళు తప్పనిసరిగా ఎంఐఎం బీఆర్ఎస్తో కొనసాగారు. మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా బీఆర్ఎస్తో చాలా మట్టుకు కొనసాగారు. కేసీఆర్ కూడా ఒక ఆత్మలాగా మేము వెన్నంటే ఉంటాము, మా ఇద్దరిది సహజంగా వాళ్ళు ఎవరు రూలింగ్ లో ఉంటే వాళ్ళతో కొంత సేల్ అవుతూ వస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి కూడా అదే ట్రెండ్ వాళ్ళది. టీడీపీతో సేల్ అయ్యారు, ఎవరు రూలింగ్ లో ఉంటే వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఈ రహమత్ నగర్ లో కొంచెం బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు ఎక్కువగా అందినాయి. సో ఇక్కడ ఆల్మోస్ట్ చీలిపోవచ్చు. మేము తీసుకున్న ప్రకారం ఒక 45% ముస్లింలు బీఆర్ఎస్కి జర్నీ చేయడానికి ఉన్నారు. కానీ ఎండ్ ఆఫ్ టైంలో కొంత మనం తెలుసు, ఇంకా ఎండ్ ఆఫ్ టైంలో తాయిలాలు ఎలా వంచుతారు ఎట్లా అనేది అది కొంచెం ఎక్కువగా వెళ్ళినాయి. సో అందుచేత రెహమత్ నగర్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు ఎట్ ప్రజెంట్. సో ప్రజలు అనేది మీరు నిన్న మీకు చాలా మంచి భోజనం పెట్టాను అనుకోండి, ఓ 2 రోజుల తర్వాత
అనుకోకుండా చిన్న మాట అంటే మీరు అలుగుతారు. ఓకే సో ఇలాగే ఇప్పుడు సరే అందినాయి, మా పైసలు మాకు ఇచ్చినాయి, మేము ట్యాక్సీలు కట్టినాం, మాకు గవర్నమెంట్ ఇది ఇచ్చింది, మేము ఓటు వేసినాం. ఓకే సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మాకేమిస్తావు, నీకేం కావాలి, ఇంతే.